ఈనాటి దివ్యబలి పూజను యేసుజు హృదయం పేరిట సమర్పించేవారి ఉద్దేశములు. పత్తిపాక చందర్ ప్రభావతి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేళలకు కృతజ్ఞతగా అజిత్ కుమార్ సాత్వికాలను దేవుడు దీవించి మంచి ఉద్యోగంలో స్థిరపడే కృపను దయచేయమని 10వ తరగతి చదువుతున్న సహజాను దేవుడు దీవించి మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును దయచేయమని చిన్నారి బిడ్డలైన అధీరా అదర్వలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యంలో బంగారు భవిష్యత్తును దయచేయమని కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని త్రియేక దేవుని పేరిట పూజ సమర్పించేవారు పత్తిపాక చందర్ ప్రభావతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ ఎస్తేరమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని సమర్పించేవారు కుటుంబ సభ్యులు. మరణించిన గోరెంట్ల మరియన్న ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా తాతిరెడ్డి జ్యోతిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దీవించమని చిన్నార బిడ్డ జయదేవిని దీవించి మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సాత్విక యాత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని మంచి చదువులు ప్రసాదించమని కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం శాంతి సమాధానం దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్ శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అశోక్ని దేవుడు దీవించి మార మనసును దయచేయమని కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానం ప్రసాదించమని బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని టీం మెంబర్స్ అందరినీ దీవించమని మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అవేక్ అండ్ ప్రే గ్రూప్ సభ్యులను డివైన్ వైసెస్ మినిస్టర్ను దీవించమని వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుడి సేవలో బహుబలంగా వాడబడాలని చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజ్యమును దేవుడు దీవించమని మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా స్వరూపరాన్ని మృదులను దేవుడు దీవించమని మృదులా చేస్తున్న బిజినెస్ లో అభివృద్ధి పరచమని కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానం దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వరూపరాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రవికిరణ్ ని దేవుడు దీవించి గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రసాదింప చేయమని కస్తూరి కిరణ్ ని దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యం దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సదర్ల వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా జిసెకన్న దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు జాషువ ప్రశాంతులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని వారు చేయ ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జాషువ ప్రశాంతి మరియు వారి కుటుంబ సభ్యులు. దోరెడ్ల స్వరూపరాణి ప్రసాదరావు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా నాని ప్రశాంత్ని దేవుడు దీవించి ఉద్యోగంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని త్వరలో మంచి జీవిత భాగస్వామిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానాలతో దీవించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు దోరెడ్ల స్వరూపరాణి ప్రసాదరావు మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అనేక పాలు పొందిన రాజులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింప చేయమని, కుటుంబ సభ్యులందరిని దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రిజిన రాణిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింపు చేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఎన్నెల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యుఎస్ఏలో ఉన్న కిరణ్ కుమార్ ని దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును మంచి ఉద్యోగాన్ని దయచేయమని, ఎల్ మనోజ్ ఎల్ సునీతాలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, పి దుర్గంబను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, రావలసిన డబ్బులు తిరిగి రావాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ధీరజ్ జసికలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాన్ని దయచేయమని, బిడ్డలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ధీరజ్ జసికా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా విశాల్లో దేవుడు దీవించి దేవునిలో ఎదిగే కృపను దయచేయమని, విశ్వాసంలో బలపడే కృపను దయచేయమని, మేరీ అనుషాల దేవుడు దీవించి సేఫ్ డెలివరీని నార్మల్ డెలివరీని ప్రసాదింప చేయమని, చిన్నారి బిడ్డ అయిన నోవాను దేవుడు దీవించి పిట్స్ నుండి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు వి మేరీ మార్గరెట్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మెడోనా ఆకాశుని దేవుడు దీవించి గర్భఫలము దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన అగస్టిన్ థామస్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి ఓదార్పును దయచేయమని, మంచి ఆయురారోగ్యాలతో నింపమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు అపుండ్ర రెడ్డి వినిషా జోసెఫ్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గంజికుంట రజితాను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, రజిత అరవేలను దీవించి మంచి ఆయురారోగ్యం దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు బి లూసీ జసింత మరియు వారి కుటుంబ సభ్యులు. సెలవిన్ల బాల అభిలాష్ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యం దయచేయమని, వారు చేయ ప్రతి పనిలో ప్రతి ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సెలవిన్ల బాల అభిలాష్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం. స్తోత్ర గీతం నీ ఆత్మలో నీ నిత్య జీవ సంగీతం, నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలో నీ నిత్య జీవ సంగీతం. నిన్ను నేను నమ్మిన భూమిలో సంతోషం, నిరీక్షించి నచ్చిన దివిలో అమరత్వం. నిరీక్షించి నచ్చిన దివిలో అమరత్వం, నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలో నీ నిత్య జీవ సంగీతం.
ఆలపించుచున్నాను, విమోచన గీతములు ఆలపించుచున్నాను. ఆత్మరూపి స్వరమును ఆలకించుచున్నాను, విమోచన గీతములు ఆలపించుచున్నాను. సన్నిధి కాంతిలో మోకరించుచున్నాను, నీ సన్నిధి కాంతిలో మోకరించుచున్నాను. నీ ఎడలకు సఖ్యతలో నేను ఉన్నాను, నీ ఎడలకు సఖ్యతలో నేను ఉన్నాను. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలో నీ నిత్య జీవ సంగీతం. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలో నీ నిత్య జీవ సంగీతం. మా రక్షకుడు అయిన దేవా, మాపై నీ దృష్టి నిలుపుము. నీవు అభిషేకించిన అతనిని కటాక్షింపుము. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మందరినీ కూడా ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలి సమర్పించమని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి మిమ్మందరినీ కూడా హేరాళంగా దీవించాలి అని ఈ దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం నుండి 14 వచనముల వరకు. ప్రభువు సాన్నిధ్యము నన్ను ఆవేశించెను. ఆయన ఆత్మ నన్ను కొనిపోయి ఎముకలతో నిండిన ఒక లోయ నడుమ దింపెను. ఆయన నన్ను ఆ లోయలో అటూ నిటూ త్రిప్పెను. దాని నిండా ఎండిన ఎముకలు కలవు. ఆయన, నరపుత్రుడా, ఈ అస్థికలు మరల జీవించగలవా అని నన్ను అడిగెను. నేను, ప్రభు, ఆ సంగతి నీకే తెలియను అంటిని. ఆయన నాతో, నీవు ఈ అస్థికలకు ప్రవచనము చెప్పుము. ఎండిన ఎముకలతో మీరు ప్రభు పలుకులు ఆలకింపుడని చెప్పుము. యావే ప్రభుడనైన నేను ఈ ఎముకలతో ఇట్లు చెప్పుచున్నాను. నేను మీలోనికి ఊపిరిని పంపుదును, మీరు మరలా జీవింతురు. నేను మీకు నరములను కండరములను ఒసగి మీపై చర్మమును పొదుగుదును. మీకు ఊపిరి నొసగి మీరు మరలా బ్రతుకున్నట్లు చేయుదును. అప్పుడు మీరు నేను ప్రభుడనని గ్రహింతురు. ఆయన ఆజ్ఞాపించినట్లే నేను ప్రవచించితిని. నేను ప్రవచించుచుండగా టపటపా మనుధ్వని పుట్టెను. ఎముకలు ఒకదానితోనొకటి సంధించుకొనెను. నేను చూచుచుండగానే నరములు, కండరములు, చర్మము ఆ ఎముకలను కప్పెను. కానీ వానిలో ఇంకనూ ప్రాణము లేదాయెను. ప్రభువు నాతో, నరపుత్రుడా, నీవు ఊపిరికి ప్రవచనము చెప్పుము. ఊపిరితో ప్రవచనపూర్వకముగా ఇట్లు చెప్పుము. ప్రభువు వాక్యది. ఊపిరి, నీవు 4 దిక్కుల నుండి విచ్చేసి హతులైన వీరులు ప్రవేశించి వీరిని బ్రతికింపుము. ఆయన చెప్పినట్లే నేను ప్రవచించితిని. ఊపిరి ఆ దేహములోనికి ప్రవేశింపగా అవి బ్రతికి లేచి నిలుచుండెను. వారు మహాసైన్యమైరి. అంతటా ప్రభువు నాతో, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరికీ చిహ్నములుగా ఉన్నవి. వారు, మేము అస్థికముల వలె ఎండిపోయితిమి, మా ఆశ విఫలమైనది, మేము వృత్తులతో సమానమైతిమి అని పలుకుచున్నారు. కనుక నీవు ఇశ్రాయేలులకు ఇట్లు ప్రవచనము చెప్పుము. యావే ప్రభువిట్లు నుడువుచున్నాడు. నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును. మిమ్ము మరలా ఇజ్రాయేలు దేశమునకు తోడుకొని వత్తును. నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపినప్పుడు మీరు నేను ప్రభుడనని గ్రహింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును. మీరు మీ దేశమున వసించినట్లు చేయుదును. అప్పుడు ప్రభుడనైన నేను మాట ఇచ్చి చెప్పినట్లే చేసి తినని గ్రహింతురు. ఇది ప్రభుడనైన నా వాక్కు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమి నీ వాకు. జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమి నీ వాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 34వ వచనము నుండి 40వ వచనం వరకు. యేసు సద్దుకయ్యుల నోరు మూయించనని పరిచయులు విని వారు అచ్చటికి కూడు వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఆయనను పరీక్షింపవలెనని, బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు ఇట్టిదే. మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములు అన్నీయు ఈ రెండాజ్ఞలపైనే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న మీ అందరినీ, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుంటూ ఉన్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని మీ అందరి ఉద్దేశాలను ఆ ప్రభు యొక్క తిరుహృదయానికి అంకితం చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనము మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 34వ వచనము నుండి 40వ వచనం వరకు మనం ధ్యానం చేసినట్లయితే, పరిచయులలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభు యొక్క బోధనలో తప్పు పట్టడానికి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. బోధకుడా, ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అని ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రభు చెప్తున్నాడు, నీ దేవుడైనటువంటి ప్రభువును పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ప్రేమింపవలయును. రెండవది, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు ప్రధానమైనటువంటి ఆజ్ఞలు. ప్రవక్తల బోధనలు కానీ ధర్మశాస్త్ర బోధలు కానీ ఈ రెండు ఆజ్ఞల మీదనే ఆధారపడి ఉన్నవి. ఎవరు ఎన్ని విధాలుగా బోధలు చేసినా అందరి బోధనలు ఈ రెండు ఆజ్ఞల మీదనే ఇమిడి ఉన్నవి అని ఆ ధర్మశాస్త్ర బోధకుడికి ప్రభు చక్కని సమాధానాన్ని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, లవ్ ఆఫ్ గాడ్, లవ్ ఆఫ్ నైబర్. మనం దేవుని ప్రేమించకపోతే మనం అందరము కూడా దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా
పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రభువునే ఆరాధించాలి, ప్రభువునే ప్రేమించాలి. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ఈ లోకములో నీకున్నటువంటి ఆస్తి కంటే, ఐశ్వర్యము కంటే, పేరు ప్రతిష్టల కంటే, నీ బలగము కంటే, నీ కుటుంబానికంటే, నీ బిడ్డల కంటే మొదటి స్థానము, శ్రేష్టమైన ఆరాధన ఆ ప్రభువుకు మాత్రమే చెల్లాలి. ఎందుకంటే ఆయనే మనల్ని సృష్టించాడు. ఆయన లేకపోతే మనం ఏమీ కూడా సాధించలేము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన కృప, ఆయన దీవెనలతోనే ఈరోజు ఈ ఉన్నతమైనటువంటి స్థాయిలో మనం చేరుకున్నాం. నిజంగా ఆ దేవుని యొక్క నిజమైనటువంటి బిడ్డగా, సాక్షిగా మనం అందరము మారాలి అంటే మొదటి ఆరాధన, శ్రేష్టమైనటువంటి ఆరాధన ఆ ప్రభువుకు మాత్రమే చెల్లాలి. ఇక రెండవది, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది మనందరికీ చాలా కష్టంతో కూడినటువంటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు మనమందరం ప్రేమించుకుంటాం. మంచి ఇల్లు ఉండాలి, మంచి బంగారం ఉండాలి, ఆస్తులు ఐశ్వర్యాలు ఉండాలి, కడుపు నిండా భోజనం ఉండాలి, చక్కగా హాయిగా ఆనందంగా జీవించాలి అని చెప్పి మనం ఎన్నో విధాలుగా మనం ప్రయాసపడుతుంటాం. ఈ లోకములో ఉన్నటువంటి యాత్ర అంతా కూడా మనల్ని మనం సంతృప్తిపరచుకోవడానికి, మనల్ని మనం సుఖంగా ఉంచుకోవడానికి, మన బిడ్డలను మన కుటుంబంతో కలిసి హాయిగా ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. తప్పు ఏమీ లేదు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ ప్రభు మనందరికి ఇంకొక మార్గాన్ని కూడా చూపిస్తున్నాడు. నువ్వు ఈరోజు సుఖంగా ఉన్నావంటే, సంతోషంగా ఉన్నావంటే, ఈ ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చావంటే, ఈ స్థితిలో నీవు చేరుకున్నావంటే, మొదటిది దేవుని కృప, రెండవది నీ పొరుగు వారి యొక్క సహాయ సహకారాలు. ఈ సహోదరుల మనం చూస్తూ ఉంటాం, పట్టణానికి ఏ మూల వెళ్ళినా చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, చాలా కట్టడలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచో కొంతమంది పేదవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి గుడిసెలు వేసుకుని పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిస్తున్నారు, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టిస్తున్నారు. ఎంతో ఉన్నతంగా మనకి ఇష్టమైన విధంగా లగ్జరీ ఐటమ్స్తో ఒక మంచి కాంప్లెక్స్లను వాళ్ళు నిర్మిస్తున్నారు. మరి వాళ్ళ జీవితాన్ని కనుక పరీక్షిస్తే, అంత మేడలు మిద్దెలు కట్టిన ఆ పేదవాడికి సరిగా ఉండటానికి కూడా ఇల్లు ఉండదు. కష్టపడి జీవితం అంతా కూడా కష్టపడి ఈ మండు టెండటల్లోనే రాళ్ళు ఎత్తి, రెప్పలు ఎత్తి, రాత్రనగా పగలనగా కూడా కష్టపడి 4 రూపాయలు పోగు చేసుకుని ఇంటికి పంపిస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు ప్రియ సహోదరులారా, వాళ్ళ పట్ల మనం కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాం. తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ పని చేపించుకొని వాళ్ళను ఒక బానిసల్లాగానో ఒక పురుగుల్లాగానో మనం పరిగణిస్తూ ఉంటాం. ప్రభు అంటున్నాడు, నీవు సంతోషంగా ఉండాలనుకుంటున్నావుగా, వాళ్ళకు కూడా అదే ఆశ ఉంది. నీవు కడుపు నిండా భోజనం చేయాలనుకుంటున్నావుగా, వాళ్ళకు కూడా అదే ఆశ ఉంది. నీవు హాయిగా నిద్రపోవాలనుకుంటున్నావుగా, వాళ్ళకు కూడా అదే ఆశ ఉంది. నీ పిల్లలు ఉన్నతమైన స్థాయిలో చదివించాలని ఆశపడుతున్నావుగా, వాళ్ళకు కూడా అదే ఆశ ఉంది. అందుకనే రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టాన్ని నీవు గుర్తించాలి. వాళ్ళకి అన్యాయం చేయకూడదు. సాధ్యమైనంత వరకు వారిని ఆదుకోవడానికి, వారికి సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేయి బిడ్డ. ఎందుకంటే నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాను అని దేవుడు మనందరినీ కూడా మరి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒకసారి గమనించుకుని జీవించు బిడ్డ అని దేవుడు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. మన కింద పని చేశారు కదా అంటే వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళని కాదు, వారికి ఎవరూ లేరని కాదు, వారికి ఏమీ లేదని కాదు. ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, 4 రూపాయలు సంపాదించుకుంటే బిడ్డలకు ఉపయోగపడతాయి కదా అనే ఒక మంచి భావనతో కష్టపడి చెమటోరుస్తూ ఉన్నారు. అలాంటి వారిని కూడా మనం ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో ఆదరించాలి. తగినంతగా మనం వారికి సహాయ సహకారాలు అందించినట్లయితే దేవుడు చెప్తున్నాడు, నా యొక్క ఆశీర్వాదము నీ మీద ఎల్లప్పుడూ కుమ్మరిస్తాను. ఈ నా దీనాత్మలలో ఏ ఒక్కరికి మీరు అవి చేసినా నాకు చేసిన వాళ్ళు అవుతారు అని ప్రభు తెలియచేస్తున్నాడు మత్తయి శుభవార్త 25వ అధ్యాయములో.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన కళ్ళ ముందు కనిపించే పేదవాడిని, మన కళ్ళ ముందు కనిపించే అభాగ్యుడను, మనం కళ్ళ ముందు కనిపించే దీనుడను గనక మనం ప్రేమించకపోతే, గమనించకపోతే ఎక్కడో ఉన్నటువంటి దేవుని కూడా మనం ప్రార్థించలేము, ఎక్కడో ఉన్నటువంటి దేవుని కూడా మనం ఆరాధించలేము. కొన్నిసార్లు బహుశా దేవుడు ఆ పేదవాడి రూపంలో ప్రత్యక్షమవుతాడేమో, మన ఇల్లు కట్టే ఆ పేదవాడిగానే ప్రభు ప్రత్యక్షమవుతాడేమో. కాబట్టి వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి అని, వారిని కూడా వారి యొక్క ఆలోచనలు కూడా గౌరవించి తగినటువంటి వేతనాన్ని ఇచ్చి వారిని ప్రేమించాలి అని ఈరోజు ప్రభు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సహోదరులారా, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయవద్దు, ఎవరిని కూడా తక్కువ చూపు చూడవద్దు. ఎవరితో ఏమి అవసరం వచ్చి పడుతుందో తెలియదు, ఎవరితో ఎలాంటి సహాయాన్ని మనం పొందుకుంటామో తెలియదు. కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎవరూ లేనప్పుడు, ఏ మార్గము లేనప్పుడు మన ఇంటి దగ్గర పనిచేసే పని మనిషే మన ప్రాణాలను నిలబెడుతూ ఉంటాడు. ఎంత కష్టమైనా తన ప్రాణాన్ని ధారపోసి అయినా ఆ పేదవాడు మన కోసం మన ప్రాణాలని నిలబెడుతూ శ్రమిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు బిడ్డ, నా దీవెనలు నీ మీద సమృద్ధిగా ఉంటాయని ప్రభు తెలియచేస్తున్నాడు. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రం. ఈరోజు సువిశేష పట్టణంలో తెలియచేస్తున్నట్లుగా మేము పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆరాధించే యోగ్యతను, మమ్మల్ని మేము ప్రేమించుకున్నట్లే మా పొరుగు వారిని ప్రేమించే యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మా దీన ప్రార్థన ఆలకించండి దేవా. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా, ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా మీ చల్లని దీవెనలతో దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మరి డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని అనేక ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించండి. మీ కృప మాకు కావాలి తండ్రి, మీ ఆశీర్వాదం మాకు కావాలి దేవా. ఇదిగో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న బిడ్డల్లో ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ ఇబ్బందులు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు ప్రభువా. ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రతి బిడ్డను మీ ఆత్మతో నింపి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. యవనస్తులను దీవించండి ప్రభా. విదేశాలకు ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాను. సంతానం లేనికుండా బాధపడుతున్న బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని, ఉద్యోగాలను దయచేయమని, వీసాలను శాంక్షన్ చేయమని, వివాహాలను ఘనంగా జరిపించమని, అన్ని విధాలుగా ప్రభా ఈ బిడ్డలకు తోడయి ఈ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దివ్య పూజా బలులు మరొకసారి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని లైవ్ చాట్లు పంపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగునట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థింతుదము. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపగల ఈ మా బలి అర్పణమును దయతో అంగీకరింపుము. నీవు మాకు వసగిన దానములనే మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. యథా తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఆ దేవుడు మనందరినీ దీవించడానికి ఎక్కునటువంటి అప్పాన్ని, ద్రాక్ష రసాన్ని తన శరీర రక్తాలుగా మార్చడానికి మన మధ్యలోని వేతిస్తున్నటువంటి పవిత్రమైన సమయం. రెండు చేతులు జోడించి భక్తి విశ్వాసాలతో మీ ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఈ విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖములో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన ఈ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ప్రభువా, ఈనాడు దివ్య పూజా బలి సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని, ఈరోజు పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఇంటర్వ్యూలకు వెళుతున్నటువంటి ప్రతి బిడ్డను, విదేశాలకు ప్రయాణమై వెళుతున్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, దీనిలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియుగు మరియు మాతతోనూ, ఆమె భర్త యొగు పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ రెండు చేతులు పైకి లేపి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నిటిని కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. లేచి నిలబడి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన మనందరి ఉద్దేశాలు నెరవేరాలని, మరి ముఖ్యంగా ఈనాడు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాలు నెరవేరాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మాయందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును
అపేక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనకు తోడుగా ఉండే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధ ఆరోగ్యము దయచేయును గాక. ఆమేన్. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై, బలము తానై, జీవజలములు తానై, భోజ్యము ఆయని మనకు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు. తనలో మనలను ఐక్యము చేసి ఫలింపజేయును ఈ విందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు. తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. జీవము తానై, బలము తానై, జీవజలములు తానై, భోజ్యము ఆయని మనకు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును అని ప్రభువు పలుకుచున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గ
సర్వేశ్వరుని